గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఎరా రమ్మన్నావట? కూర్చో. ఓకే. ఎస్, నాకు చాలా ఇష్టమైంది స్నేహం. యా ఐ నో. అలాగే అస్సలు నచ్చండి ద్రోహం. నిన్నటి సంగత. అసలు ఏం జరిగిందంటే 10 years బ్యాక్ నువ్వేంటో మర్చిపోయావు. రోడ్ల మీద బికార్లా తిరుగుతుంటే ఫ్రెండ్ వని, తెలివైన వాడివని ఉద్యోగం ఇచ్చాను, చేరదీశాను, 25% పార్ట్నర్షిప్ ఇచ్చాను. బట్ నువ్వు మాట్లాడనవసరం. ఈ రోజుతో నువ్వు అవుట్. నీ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తున్నాను. నీకు రావాల్సిన షేర్ అమౌంట్ 1 week లో పంపిస్తాను. అది తీసుకోవడానికి కూడా నువ్వు ఆఫీస్కి రావాలి. నౌ యు మే లీవ్. హే, అది కాదు. అర్థం కాలేదా? గెట్ అవుట్. ఓకే కూల్ రా, కూల్. అరుస్తావు ఎందుకు? అరే మర్చిపోయాను రోయ్, నాకు కావాల్సింది ఒకటి నీ దగ్గర ఉంది. బ్యూటిఫుల్. అనుకున్నది సాధించడం నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను రోయ్. సాధిస్తాను. బాయ్. ఎరా నువ్వేమన్నా పుడింగిని అనుకున్నావా? రేయ్ రామ్గా, నువ్వెవడైనా సరే నన్ను నన్ను పార్ట్నర్షిప్ నుంచి తీసేస్తావా? నన్ను నువ్వు వదులుకున్నా నీ పెళ్ళం ఉందే, పెళ్ళం, ఆ శిల్పం నేను వదలను రా. నవీన్ రా. నవీన్ అంటే నీ నీ అక్క నీ అంతు చూస్తాను రా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నీ కళ్ళల్లో ఈ ఆశ్చర్యం చూడాలని ఫోన్ చేయకుండా వచ్చాం. ఏంటి గుమ్మల్లోనే నిలబెట్టేస్తావు? లోపలికి రమ్మన్నా? అయ్యో రండి, లోపలికి రండి. అమ్మాయిని తీసుకొని వస్తానన్నయ్య. అలాగే. అమ్మా, ఏదో 2 కేజీలు పెరిగినట్టు ఉన్నావు. డైట్ లో ఉన్నాను మామయ్య. బాగున్నారు వదిన గారు. మీరు ఎలా ఉన్నారు అన్నయ్య గారు? 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తానమ్మా, ఇంటి నుంచి ఫోన్ వస్తున్నామనని. ఎందుకు రావట్లేదో కనుక్కుందామని వచ్చా. ఆకాశం అంత పందిరేసి అమ్మాయి సేవంతం చేద్దాం అనుకున్నా. పెళ్లి కాని కూతురు వాంతి చేసుకుంటే భయం, పెళ్ళైన కూతురు వాంతి చేసుకోకపోతే బాధ. అబ్బాయిని అమ్మాయిని ఒక 4 రోజులు ఫారిన్ పంపించవచ్చు కదమ్మా. నాకు కూడా మీ ఆలోచన నచ్చింది అన్నయ్య గారు. నేను కూడా వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. మీ ఆయన ఎలా ఉన్నారమ్మా? ఆయన కూడా నాలుగు డైట్ లో ఉన్నారు అత్తయ్య. వాళ్ళకి చాలా ఆనందంగా ఉన్నారు. పెళ్ళయిన తర్వాత పిల్లలు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. నా కూతురు విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకేంటమ్మా విశేషాలు? విశేషాల కోసం ఎదురు చూస్తున్నామని మీ నాన్నగారు చెప్పారు కదమ్మా. నాన్న అన్న పిలుపు పాత పడిపోయిందమ్మా. తాత అన్న పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. నేను కాఫీ తెస్తాను. అమ్మా శిల్ప, ఏమ్మా ఎందుకు వచ్చేసావు? కాఫీ కలుపుదామని. నువ్వు ఇంకా గతాన్ని మర్చిపోలేదా? కొన్ని విషయాలు దాచడం కాదు, మర్చిపోవడం మంచిది. లేకపోతే చాలా కష్టం శిల్ప. చూడు శిల్ప, మంచి భర్త దొరకడం ఆడదాని అదృష్టం. ఆ అదృష్టాన్ని దూరం చేసుకుంటే నీ ఎంత దురదృష్టవంతురాలు ఉండదు. అదేం లేదమ్మా. మరి 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 అమ్మ నాన్న వాళ్ళకి మనవడు కావాలని అడుగుతున్నారు. శిల్ప ప్లీజ్, రేపు చాలా ఇంపార్టెంట్ టెండర్ ఉంది. మన కంపెనీకి 70% రెవెన్యూ ఈ ప్రాజెక్ట్ నుంచి వస్తుంది. 7 yearsగా ఈ టెండర్ మనకే వస్తుంది. కానీ ఈసారి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.
టెండర్ వేయడానికి వెళ్తున్నాను. క్షేమంగా వెళ్ళిరా బాబు. ఇదిగో బాబు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు టెండర్కి ఎలా వెళ్తావు చూస్తాం. రండ్రా. ఇట్ ఈస్ ఆల్రెడీ 12 o'clock. టెండర్స్ ఓపెన్ చేయండి ప్లీజ్. రామ్ ఇండస్ట్రీస్ టెండర్ కూడా వస్తుంది. హీస్ ఆన్ ద వే. అంటే ఆయన కోసం ఈ టెండర్ చెప్పిన టైం అయింది, ఓపెన్ చేయండి సార్. Yes, the tender quotations are number 1, Vijayalakshmi Industries, 70 crores. Lakshmi Prasanna Agencies, 81 crores 35 lakhs. Number 3, Marvelous Industries, 79 crores. The tender goes to DVK Constructions represented by Mr. Naveen. Yes. Thank you. Congratulations. Thank you. Thank you, Naveen. అనుకున్న సాధిస్తానన్నాను, సాధించాను. ఒక మెట్టు దిగిపోయాం, మళ్ళీ ఎక్కాలని ట్రై చేయకు, పడిపోతాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏంటి సడన్ గా మీరు ఇలా వచ్చారు? రావాల్సి వచ్చింది. సరే సరే కూర్చోండి. చిట్టమ్మా, అందరికి జ్యూస్ పట్రా. ఆ జ్యూసులతో పాటు మా డబ్బులు కూడా ఇప్పించండి. అవును మిస్టర్ రామ్, గత 8 సంవత్సరాలుగా మీ కంపెనీ గుడ్ విల్ మీద మా ఇన్వెస్ట్మెంట్ చేశాం. అఫ్ కోర్స్ మీరు ఎప్పుడూ ప్రాంప్ట్ గానే ఉన్నారనుకోండి, కానీ ముసుగులో గుద్దులాట ఎందుకండి, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేద్దాం. మీ కంపెనీలో మా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని విత్డ్రా చేసుకుంటున్నాం. అవునండి, ఇన్నాళ్ళుగా మీ కంపెనీలో వచ్చే రెవెన్యూలో 70% ఆ ప్రాజెక్ట్ నుంచే వస్తుంది. ఈసారి ఆ టెండర్ మీకు దక్కలేదు. అది కాదు, మా సేఫ్టీ మేము చూసుకోవాలి కదా. ఏంటండి ఇది? అందరూ ఒకేసారి డబ్బు అడిగితే నేను కంపెనీ మూసేసుకోవాల్సి వస్తుంది. మిస్టర్ రామ్, మీరు బిజినెస్ చేస్తారు, మేము ఫైనాన్స్ చేస్తాం. మా మనీ సేఫ్ గా ఉండాలంటే అది ప్రాఫిటబుల్ కంపెనీలోనే ఉండాలి. దయచేసి మా అకౌంట్స్ తెచ్చండి. మీరు కూడా మా డబ్బు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తానన్నారు. సార్, కొంచెం టైం ఇస్తే. మీ ప్రామిస్ మీరు నిలబెట్టుకుంటే మా ప్రామిస్ మేము నిలబెట్టుకుంటాం. ఇట్స్ ఓకే. ఎలాగైనా మీ డబ్బు మీకు ఇస్తాను. 10 రోజుల్లో ఇచ్చేయాలి. కోర్టు వారి ఆదేశాల మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్ గారి ఇంటిని, ఆస్తులను వేలం వేయడం జరుగుతుంది. జెంటిల్మెన్, సాక్ష్యం బిగిస్తున్నావు. బ్యాంకు వారి పాట 20 కోట్లు. 22 కోట్లు. సాగర్ గారి పాట 22 కోట్లు. 24 కోట్లు. 25 కోట్లు. 30 కోట్లు. శ్రీరామ్ గారి పాట 30 కోట్లు. 35 కోట్లు. రంగరాజు గారి పాట 35 కోట్లు. 38 కోట్లు. చంద్రమౌళి గారి పాట 38 కోట్లు. చంద్రమౌళి గారి పాట 38 కోట్లు ఒకటోసారి, 38 కోట్లు రెండోసారి, 40 crores.
40 crores. నవీన్ గారి పాట 40 కోట్లు. 40 కోట్లు ఒకటోసారి, 40 కోట్లు రెండోసారి, 40 కోట్లు మూడోసారి. ఆప్షన్ ఈజ్ ఓవర్. మార్నింగ్ బాస్. రండమ్మా రండి. आइए साहब आइए. రండి. अंदर आइए मैडम साहब. రండి మేడం. సలీం, మీకేం ఇబ్బంది లేదు కదా? సాబ్ ఇట్లాంటి చిన్న ఇంట్లో ఉండడం మీకు ఇబ్బంది సాబ్, మాకేం ఇబ్బంది? అయినా ఇల్లు ఇచ్చింది మీరే సార్. సాబ్ అడవిలోకి వెళ్ళిన రాముడు రాముడే సాబ్, అజ్ఞాతంలో ఉన్న పాండవులు రాజులే సాబ్. సాబ్ బురాదిన్ సబ్కు ఆతా సాబ్, లేకిన్ బురాదిన్ చాలా రోజులు ఉండదు సాబ్. ఇట్లాంటి చిన్న ఇంటికి రావడం మీ దురదృష్టమే సాబ్, కానీ ఈ సేవకుడి ఇంటికి రావడం మా అదృష్టం సాబ్. సలీం, సలీం, నువ్వు రామాయణం మహాభారతం గురించి మాట్లాడుతున్నావా? నేను అసలైన ముసల్మాని మేం సాబ్. ఎదుటి వారి మతాన్ని మనుషుల్ని గౌరవించడం మా లక్షణం మేం సాబ్. ఇది ఎక్కడ పెట్టాలి? ఇద్దరు లగాయ్యే మేం సాబ్. ఇక్కడ. అవునమ్మా, రాముడైనా రహీమైనా దేవుడు ఒక్కడే. ప్రతి మతం చెప్పేది సాటి మనిషిని ప్రేమించమని. అక్కడ పెట్టండి అమ్మా.
రామ్మా. ఒక నిమిషం. వీడి పేరు సలీం. ఇతను డ్రైవరే కాదు, మన ఇంటికి మూలస్తంభం కూడా. తన తాత ముత్తాతల నుంచి మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు. ఆగండి. కుడికాలు లోపల పెట్టిరామ్మా. అదేం కుదరదు అన్నయ్య, నువ్వు వదిన పేర్లు చెప్పుకొని లోపలికి రావాలి. ఆ, నేను నా వైఫ్ శిల్ప వచ్చాం. ఇప్పుడు నువ్వు చెప్పు వదినా. చెప్పు వదినా. ఆయన చెప్పారుగా. నువ్వు చెప్పావు సరే, వదిన కూడా చెప్పాలిగా. భయపడకొద్దినా, అది చిట్టమ్మ, మన ఇంట్లో పని మనిషి. రకరకాల ఫేషియల్ వాడడం దాని హాబీ. ఖాళీగా ఉంటే ఇల్లు ఊడ్చడం దాని వీక్నెస్. చిట్టమ్మ వదిన. నమస్కారం అమ్మా. సింగర్ది, నీకు మంచి టైం పాస్. నాకు చాలా చిరాగ్గా ఉంది. ఆ, హాయిగా రెస్ట్ తీసుకో, మళ్ళీ రాత్రి నిద్ర ఉండదుగా. మాటిస్తున్నానమ్మా, దేన్నెన్నటికి ఒంటరిగా వదిలిపెట్టనమ్మా. నిన్ను వదిలేస్తున్నానని చెప్పడానికి వచ్చాను. ఏమైంది? నన్ను ముట్టుకోద్దు. నాకు ఇష్టం లేదు. సరే, నీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు కానీ నేను కానీ బయటికి వెళ్ళి పడుకుంటే అదొక పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోతుంది. భయపడొద్దు, నేను బలవంతం చేయను. టేక్ యూర్ ఓన్ టైం. ఐ కెన్ అండర్స్టాండ్. గుడ్ నైట్. Beautiful. వావ్, వాట్ ఎ ఫ్రెష్ యాపిల్. ఇంకా ఎవడి చెయ్యి పడినట్టు లేదు కదా. నిగనిగలాడిపోతున్నావు. ఆహా, వా, వండర్ఫుల్ టేస్ట్. హే, వాట్ ఎ బ్యూటిఫుల్ స్టాచ్యూ. కొత్తగా వచ్చినట్టుంది. ఎంతైనా మా రామగడి టేస్టే టేస్ట్. హాయ్ నవీన్. హాయ్ మేరా దోస్త్. హాయ్, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే జస్ట్ నౌ. హాయ్ మై ఫ్రెండ్. హే, ఆఫ్టర్ సో లాంగ్ టైం. సారీ రా, నీ మ్యారేజ్. శిల్ప ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ నవీన్. పని మీద అమెరికా వెళ్ళాడు, అందుకే మన పెళ్లికి రాలేకపోయాడు. నవీన్, షీఈ్ మై వైఫ్ శిల్ప. ఓ బ్యూటిఫుల్. హాయ్. బాబీ చాలా సిగ్గుపడుతున్నట్లుంది. మ్యారేజ్ స్పెషలా? తీసుకో. ఏంటి? ఇట్లా ఇట్లా ఇట్లా. ఏంటి? రా. That's it. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బ, బ్యూటిఫుల్ పేర్. మా వాడికి సరైన జోడి దొరుకుతుందో లేదా అని భయపడ్డాను. బాపట్టాడు. ఏమై రాంగ్? సర్లేరా, మొదలు పెట్టేసావా? అరే, ఇంకా మొదలు పెట్టలేదురా. శిల్పాజీ, మేము ఫ్రెండ్స్ మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ ఆల్సో. 75-25. ఓకే, చెప్పలేదా? యా, కంగారు పడుకో. కొంచెం తెంగరోడు గాని మంచి ఎదవ. ఏంట్రా ఏ అవతారం? అమెరికాలో లేటెస్ట్ ఫ్యాషన్. పద పద, పైకి పద. బ్యూటిఫుల్. అమ్మాయి గారు, ఇంట్లో
బాగా పట్టేయండి, దులిపేస్తున్నాను. హౌ యూ 7 o'clock ఫ్లైట్ కి ఇంకా 2 hours టైం ఉంది కదా, అప్పుడు వచ్చి కలుస్తాను. ఎవరు ఆ తింగరోడా? తప్పకుండా వస్తాడు. ఓకే, ఐ సీ యు దేర్. బై. దేవతలారా, దీవించండి దీవించండి దీవించండి. భగవంతుడు ఈ రోజు నా కళ్ళకి ఎన్ని అందాలను చూపిస్తున్నాడు. థ్యాంక్స్ భగవాన్. వావ్. సున్నితపు త్రాసుతో కొలతేసి అన్ని అమర్చాడా బ్రహ్మ. ఆ? రమణవట యా, ఈరోజు లండన్ వెళ్తున్నాను నా పార్ట్నర్ని కలవడానికి. తిరిగి రాగానే నీకు మంచి ఆఫర్ ఇస్తాను. బ్యూటిఫుల్. నువ్వు ఏ ఆఫర్ ఇచ్చినా చేయడానికి రెడీ. ఓకే, థ్యాంక్స్. దేవుడా, నన్ను వృద్ధిలోకి తీసుకొచ్చి ఇటువంటి బైకులతో పాటు ఇంకా మంచి బైకులు కొట్టేసి అమ్మేసి ఇన్నోవా కారు కొనుక్కోవాలి. హాయ్ డిక్కీ. డిక్కీయా? మీరెవరు? తప్పుకో. ఓకే, నీకు బంపర్ ఆఫర్. ఆ, నీ బైక్ నాకు ఒక గంట సేపు అద్దెకిస్తున్నావు. ఎందుకు? 10,000 కోసం. 10,000 కోసం 70,000 బైక్ ఎలాగిస్తాం? ఆ? అమ్మ డిక్కీ, బ్యూటిఫుల్ లాజిక్. అందాక నా కారు ఉంచుకో. అబ్బా, బాగుందే. బాగుందా? ఆ? ఇది నా కోరిక. కొట్టేయాలని ట్రై చేయకు. దాన్ని స్టార్ట్ చేస్తే బాంబు వెళ్తుంది, నీ డిక్కీ బగులుతుంది. అయ్ బాబాయ్, ఈ నవల ఎంత ఉందా? హే రామ్. హాయ్. ఏంటి ఇక్కడ? ఒరే నవీన్, మంచి టైంకి వచ్చారా? బండి చెడిపోయింది, మెకానిక్ ఫోన్ చేశాను, వస్తున్నాడు. ఓ పని చేయి, బాబీని తీసుకుని నువ్వు బైక్ లో వెళ్ళిపో, నేను కార్ రిపేర్ చేసుకొస్తా. పర్లేదురా, నువ్వు శిల్పని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చే, నేను డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తాను. అది కాదురా. ఏం పర్లేదురా. శిల్ప, నవీన్ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు, వెళ్ళు. ప్లీజ్ సిట్ డౌన్. కారు కంటే బైక్ బ్యూటిఫుల్ కదా, మనుషుల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఒకసారి బైక్ ఆపండి. ఎందుకు? బట్ వై? ఆపండి. ఓకే ఓకే. ఆటో. ఏమైంది, అలా ఉన్నావేంటి? ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైంది నిశ్శబ్దం. అసలు నీ ప్రాబ్లం ఏంటి?
ముట్టుకోకూడదు, మాట్లాడకూడదు. ఇది ఇలా శ్మశానమా? అంత ఇష్టం లేని దానివి పెళ్ళెందుకు చేసుకున్నావు? మీకు విషయం చెప్పాలి. నాకు చిన్నప్పటి నుంచి ఒంటరితనం, నిశ్శబ్దం రెండు ఇష్టం. గుడ్ నైట్. బయటికి వెళ్ళేటప్పుడు చీపుతో ఎదురొస్తావేంటి? ఎక్కడికి వెళ్తున్నారు అని వెళ్ళేటప్పుడు అడగకూడదని అమ్మాయి గారు మిమ్మల్ని చూస్తున్నారండి. క్యాంప్కి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? తెలీదు. మీరు వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. మన అనుకుంటే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంట్లో. అయినా నీకు చిన్నప్పటి నుంచి ఒంటరితనం, నిశ్శబ్దం ఇష్టం కదా. అమ్మాయి గారు తప్పకండి. మురుమురివి మంగళం మీద పడ్డామంటే ఇదే. నాకెందుకు వచ్చిన గొడవ? ఏంటబ్బా ఇంట్లో ఎవరు లేనట్టున్నారు? ఓ మై గాడ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎంత మంచి ఛాన్స్. ఒసేయ్, నువ్వు నాకు నచ్చావు, నువ్వు కూడా నచ్చావు. ఏంటా చప్పుడు? జలకాలాటలలో. అసలు బ్యూటిఫుల్. ఈ శారీకి బ్యూటీ ఆ బ్యూటీ కట్టుకోవడం వల్లే వచ్చింది కాదా? నిన్ను ఇలా కాదు. బ్యూటిఫుల్ ఛాన్స్. ఈ జోడి ఎంత బాగుంది. బ్యూటిఫుల్ మ్యూజిక్. డాన్స్. బ్యూటిఫుల్. దేవతలారా దీవించండి, దీవించండి, దీవించండి. అందాన్ని దాచిపెట్టుకుంటే అందం, పంచి పెడితే ఆనందం. ఐఎమ్ రైట్? Am I right? బయటికి నడు. Get out. ఓకే ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. మీరిప్పుడు రిలాక్స్ అవ్వబోతున్నారు. ఎందుకని సీరియస్ అవుతారు? ఓ సారీ, ఇది నాది. అబ్బని తీయని దెబ్బ. దిస్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ యార్. బాయ్ రా. నన్నేమి అడగరా? అసలు ఏం జరిగిందో అడగరా? నమ్మడం నాకు ఇష్టం, నాకు నమ్మకం ఉంది. అనుమానిస్తే అది ప్రేమ అవ్వదు. పడు.